సైడ్ ఎలా ఉందో. సో ఇది గేరా కూడా చాలా బాగానే వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ కళ్యాణి. ఈరోజు వీడియో చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి అన్ని ఫెస్టివల్సే కాబట్టి నేను మీ అందరి కోసం మీషోలో అండర్ 1000లో కొన్ని హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీ అందరితో చూపిస్తాను. సో హాఫ్ శారీస్ తీసుకున్నామంటే మనం ఏం చేస్తాం, ఓన్లీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కాదు, ఏ ఫంక్షన్స్ వచ్చినా సరే అవి మనం రీయూస్ చేస్తాం. కాబట్టి ఫెస్టివల్స్కి, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఆర్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి వీటన్నిటికీ సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట. సో ఇవే అనమాట హాఫ్ శారీస్. కొన్ని ఈ రోజు వచ్చాయి. సో ఆల్రెడీ నేను కొన్ని ఏం చేశానంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్కి కూడా షూట్ చేశాను అనమాట. అవి అప్లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి HerFine17 అనమాట. ఇక్కడ నేను ఇస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ దేర్. ఫస్ట్ హాఫ్ శారీ వచ్చేసేసి ఇదన్నమాట. హాఫ్ వైట్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్, హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో చూద్దాం. ఇది లెహెంగా అనమాట. సో లెహెంగా అన్స్టిచ్డ్ వచ్చింది. సో ఇట్లా వచ్చింది అనమాట. సో లెహెంగా అంతా ఇట్లా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, మిర్రర్ వర్క్, గోల్డ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట మొత్తము ఇట్లా. సో ఇక్కడేమో ఇట్లా హాఫ్ శారీ అంతా ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కింద బోర్డర్కి స్కాలోప్ బోర్డర్ అయితే ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ గైస్. అండ్ జనరల్గా ఏంటంటే హాఫ్ శారీస్లో మనం హాఫ్ వైట్ని అంతగా కన్సిడర్ చేయము, కానీ ఇది చాలా ప్రాపర్గా స్టిచ్ చేయించుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇది. సో అండ్ మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ ఇది గోల్డ్ షైన్ వస్తుంది అనమాట. ఈ హాఫ్ శారీ అంతా ఒక గోల్డ్ షైనింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు దుపట్టా. సో దుపట్టాలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, రెడ్, మెరూన్, బ్లూ, పింక్, ఇట్లా అవన్నీ రొటీన్ కలర్సే అని చెప్పేసి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇది పిస్తా గ్రీన్ ఆర్ గ్రీనిష్ కలర్ ఏదో ఒకటి. సో ఇది చూస్ చేసుకున్నాను. సో దీనికి కూడా మనకి ఇట్లా స్కాలో బోర్డర్ అయితే వచ్చింది అనమాట. అండ్ లెంత్ కూడా బాగానే వచ్చింది. సో లెంత్ కూడా బాగానే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీగా వచ్చాయి అనమాట. ఇప్పుడు బ్లౌజ్. సో బ్లౌజ్కి కూడా సేమ్ హాఫ్ వైట్ బ్లౌజ్ వస్తుంది. మనం దుపట్టా ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు, పింక్ కానీ బ్లూ కానీ ఏ కలర్ తీసుకున్నా సరే మనకి లెహంగా కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఇదే వస్తుంది. సో బోర్డర్ మనకి బ్లౌజ్కి కూడా ఇట్లా స్కాలోప్ బోర్డర్ వచ్చింది. అండ్ ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా. ఇది 1 మీటర్ ఉంటుంది, కరెక్ట్గా 1 మీటర్ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. మీకు డీటెయిల్డ్గా వర్క్ ఇది ఉంది. సో వర్క్ కూడా పిచ్చిగా అట్లా ఏం లేదనమాట, చాలా నీట్గా ఉంది అండ్ చాలా క్వాలిటీగా కూడా ఉంది. సో ఇది మంచిగా స్టిచ్ చేయించుకొని క్యాన్ పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఐ డోంట్ నో, రికార్డ్ అయితే చేస్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా వస్తుంది ఏం తెలియదు, ఎందుకంటే మైక్ నా దగ్గర లేదు, చేసేది. ఇది వచ్చేసి సెకండ్ ఆరెంజ్ కలర్. సో నేను ఇందాక గ్రీన్ కలర్కి నాకు 1059 రూపీస్ ఏమో పడింది అనమాట. సో ఇది కూడా 927 రూపీస్ ఏమో పడింది. సో మీకు ఫస్ట్ లెహంగా చూపిస్తా. సో లెహంగా ఇది వచ్చేసి స్టిచ్ వచ్చింది అనమాట. ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్. దీనికి లెహంగా లోపల ఇచ్చాడు మనకి.
సో ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఇంకా ఎటువంటి వర్క్ చేయించుకోక్కర్లేదు, బ్లౌజ్ అంత బాగా వచ్చింది. సో నెక్కి కూడా వాళ్ళు ఇట్లా బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేసేసారు మనకి ఇట్లా. అండ్ ఇదిగోండి, సో ఇలా. అండ్ హ్యాండ్స్కి కూడా వాళ్ళు మంచిగా ఇలా ఇచ్చేసారు. సో మనం వేరే హ్యాండ్కి కూడా వర్క్ చేయించుకోక్కర్లేదు. సో ఇలా వచ్చేసింది అనమాట. సో బోర్డర్ అంతా ఇట్లా వస్తుంది. సో బ్లౌజ్ పిక్చర్స్ కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి. అంటే ఇది లోపల ఇచ్చాడు కాబట్టి మనకి అంత డీటెయిల్గా చూపించడానికి అవ్వట్లేదు అనమాట. సో ఇది హ్యాండ్. నెక్స్ట్ దుపట్టా. సో దుపట్టా ఇది. సో దీనికి కూడా ఇట్లా బోర్డర్ ఇట్లా వచ్చేసింది, స్కాలప్ బోర్డర్ వచ్చింది అనమాట. సో లెంత్ కూడా చాలా బాగానే వచ్చింది. ఇది కూడా క్వాలిటీ. బోర్డర్ కొంచెం ఏంటో కలరే అంత అనుకుంటా. బోర్డర్కి బ్రౌనిష్ ది డిజైన్ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎలా ఉందంటే కొంచెం బ్లాకిష్ కలర్లో నాకు అనిపించింది. ఓన్లీ బోర్డర్, లెహంగాదంతా వర్క్ అదంతా బాగానే ఉంది, ఓన్లీ బోర్డరే ఇలా వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది, మరీ అంత ఏం లేదు కానీ ఓకే. సో నేను తీసుకునేటప్పుడు ఏమనుకున్నానంటే, మీషోలో అందరు అనుకునేది ఏంటంటే అసలు క్వాలిటీ ఉండవు, మీషో ప్రొడక్ట్స్ అంటేనే క్వాలిటీ ఉండవు అనుకుంటారు. సో నేను అది ఒక పాయింట్లో అగ్రీ చేస్తాను. బట్ కానీ అన్నీ ఉంటాయని అయితే నేను ఒప్పుకోను. నేను పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి నాకు తెలుసు. నాకు వచ్చిన వాటిలో ఒకటో రెండో ఏమో నాకు నచ్చని క్వాలిటీలో వచ్చాయి, మిగతా అన్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. అవన్నీ స్టిల్ నేను యూస్ చేస్తున్నాను. సో అందుకే చెప్తున్నాను అనమాట. నేనేమనుకున్నానంటే హాఫ్ శారీస్ అన్నీ ఎట్లా వస్తాయి ఏమో అన్న ఒక కన్ఫ్యూజన్ నాలో ఉండింది. బట్ ఎలా వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టు చెప్దామని అని అనుకున్నాను. కానీ ఇవి అన్నీ చాలా బాగా వచ్చాయి. సో అదన్నమాట, మస్ట్ ట్రై చేయండి. అండ్ 500 లోపు తీసుకున్న హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి. సో అవి క్వాలిటీ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం పెట్టిన ప్రైస్కి వర్త్ క్వాలిటీ అంతే, చెప్పక్కర్లేదు ఏమి, వర్త్ మామా వర్త్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ప్రైజెస్తో సహా నేను మీకు మెన్షన్ చేసి ప్రైజెస్తో సహా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఇది వచ్చేసి లెహంగా, ఇది కలంకారీ అంటారు, ఇది కలంకారియా, వచ్చేసి లెహంగా. ఇది వచ్చేసి లెహంగా. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట మొత్తం. అండ్ ఇక్కడ ఇట్లా వచ్చింది వర్క్, ఇట్లా వచ్చింది అనమాట ప్రింట్ మనకి ఇలా వచ్చింది. సో బోర్డర్కి మనకి ఇట్లా బోర్డర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా స్టిచ్డే అనమాట. సో జస్ట్ మనం ఇక్కడ ఈ సైడ్లో ఇట్లా స్టిచ్ చేసుకోవడమే. ఇట్లా వచ్చింది మొత్తం, ఇక్కడ జస్ట్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్లౌజ్ ప్రతి ఒక్కటి లెహంగా లోపలే ఇచ్చేసారు బ్లౌజ్. సో ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఇట్లా రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది, ఇది బ్లౌజ్. దుపట్టా చూపిస్తాను. ఈ వరలక్ష్మి వ్రతంకి ఇట్లాంటి వాటికి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. అండ్ దుపట్టా, సో దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది. సో దుపట్టా ఇదన్నమాట. సో మనకి ఇట్లా మొత్తం దుపట్టా అంతా ఇట్లా వస్తుంది.
సైడ్ బోర్డర్ ఇట్లా వచ్చాయి. సో దుపట్టా లెంత్ కూడా బాగా వచ్చింది. సో కలంకారీ ప్రింట్స్ అంటే బాగా హెవీగా పెద్ద పెద్దగా వస్తాయి అనుకుంటారు కదా, లేదు ఇది లెహంగా వేసుకొని చూస్తే చాలా బాగా వచ్చింది. సో నేను సైడ్కి పిక్చర్స్ పెట్టుకోవచ్చు, సైడ్ మీకు ఇక్కడ పిక్చర్స్ పెడతాను. సో ప్రింట్ అదంతా బాగుంది చాలా. నెక్స్ట్ సేమ్ ఇదే అండ్ నెక్స్ట్ ఇస్ దిస్ వన్. సో ఇది ఏంటంటే 567 రూపీస్ ఏమో పడింది. సో నేను ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ అయితే ఓకే అన్నట్టుగా ఆర్డర్ చేశాను. సో ఇది చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు నిజంగా చెప్తున్నాను కదా, హోప్స్ లేవు. అసలు ఇది రాదు సరిగ్గా నాకు తెలుసు, కానీ నేను ఆర్డర్ చేస్తా, చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. అంటే మైండ్, కానీ వచ్చిన తర్వాత అన్నిటికైనా ఫేవరెట్ ఇది అయిపోయింది నాకు. సో చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. హెవీగా వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది, సింపుల్గా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటారు కదా. సో దాంట్లో బెస్ట్. అండ్ నేను చూపించినవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఎటువంటి ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి అయినా సరే మనం వేసుకొని వెళ్ళొచ్చు. సో చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఇందాక ఆరెంజ్ కలర్ చూపించాను కదా, అది మనం ఈవెన్ వెడ్డింగ్ గెస్ట్ అవుట్ఫిట్ కింద కూడా మనం వేసుకెళ్ళవచ్చు, అంత బాగుంది. సో అలా ఇది చూపిస్తా. సో ఆర్డర్ చేశాను కదా, వీటిలో నా పర్సనల్ యూస్ కోసం నేను ఉంచుకోవడం కోసం చూస్ చేసుకోవడమే నాకు కష్టమైపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చి. సో సేమ్ ఇందాకట్లానే దీనికి కూడా ఇట్లా స్టిచ్డ్ వచ్చింది. అండ్ నేను ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించి దీనికి మనకి క్యాన్తో అస్సలు పని లేదన్నమాట. మనకి ప్రిల్స్ వచ్చాయి చక్కగా, గేరా కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ మీకు పిక్చర్ పెడతాను చూడండి. కాబట్టి క్యాన్తో పని లేదు, ఓన్లీ మనకి ఆరెంజ్ కలర్ది వేసుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఆరెంజ్ కలర్ దాని మీదకి. అండ్ అది స్టిచ్ చేయించుకుంటాం కదా, డెఫినెట్గా దానికి పెట్టించుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది ఇలా స్టిచ్ చేయించుకోవడమే, సేమ్ ఇందాక చూపించినట్టు వచ్చింది, స్టిచ్ కూడా వచ్చింది. అండ్ చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి నేను తీసుకున్న బడ్జెట్లో ఇదే కొంచెం 547కో ఏమో పడింది. సో దిస్ ఇస్ ఇట్లా బోర్డర్ వచ్చింది, ప్రింట్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. సో దుపట్టా సారీ సో బ్లౌజ్ ఇదన్నమాట. సో బ్లౌజ్కి మనకి ఇట్లా గోల్డ్ బోర్డర్ వచ్చింది. సో గోల్డ్ బోర్డర్ వచ్చింది అనమాట. సేమ్ బ్లౌజ్కి సేమ్ ఇదే ప్రింట్ ఉంటుంది, గోల్డ్ బోర్డర్. ఇది దుపట్టా. సో దుపట్టా మీకు లెహంగా మీద మనకి కింద ప్రింట్ వచ్చింది కదా, సేమ్ ప్రింట్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట, ఫిషెస్ అన్నీ దుపట్టా మీద ఉన్నాయి. సో అన్ని దుపట్టా మీద. సో ఇది దుపట్టా మనకి ఇక్కడ వచ్చింది, బాగా వచ్చింది. సో దిస్ ఈస్ వన్. అండ్ ఇది నేను ఇప్పుడే వచ్చిందని చెప్పా, నేను ఇది ఓపెన్ కూడా చేయలేదు. ఇది నేను కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి ఆర్డర్ పెట్టా. సో చూద్దాం, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్. ఇది చాలా మంచి కాంబినేషన్. ఇది చెక్స్ ప్యాటర్న్ అన్నమాట. యాక్చువల్గా క్యామ్లో కొంచెం లైటిష్ కనిపిస్తున్నట్టుంది. సో దిస్ ఇస్ కానీ డార్క్గా ఉంది.
సో చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, చెక్స్. సో ఇట్లా బోర్డర్ వచ్చింది, ఇది అన్స్టిచ్డ్ వచ్చింది. ఇట్లా బోర్డర్ చెక్స్ ప్యాటర్న్, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. సో బ్లౌజ్ ఎక్కడ ఉందో దీనికి. సో మనకి సింపుల్గా ఉండాలి, దట్ ఒక ఓల్డ్ వింటేజ్ ఫీల్ రావాలి అని అంటే మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా మనకి చెక్స్ బ్రౌన్ కలర్లో వచ్చారు. అండ్ దిస్ ఇస్ సో ఇట్ లుక్స్. బ్లౌజ్ ఎక్కడ పడిందో మరి. అండ్ దుప్పట్టా సో దుప్పట్టాలో బ్లౌజ్ ఉందన్నమాట. శారీగా కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్లా బోర్డర్ వచ్చింది, చెక్స్. ఇదేమైందంటే అక్కడ దుపట్టాలో బ్లౌజ్ చూస్తున్నాను అనమాట నేను. బ్లౌజ్ అయితే ఉంది కానీ దుపట్టా లెంత్ వచ్చేసి చాలా తక్కువే వచ్చింది అనమాట. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది అనమాట. సో ఇది బోర్డర్ అండ్ ఇది బ్లౌజ్ పార్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైతే దుపట్టా ఉంటుందో అది లెంత్ చాలా తక్కువ వచ్చింది. సో ఇది బ్లౌజ్ వచ్చేసింది, కానీ దుపట్టా లెంత్ ఒకటి మాత్రం సరిగా రాలేదు. సో నేను ఇప్పుడే చూశాను కదా. ఇది బ్లౌజ్ పార్ట్, లెంత్ దుపట్టా లెంత్ అసలు ఏం లేదు. చిన్న పిల్లలకి ఏమన్నా మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. కానీ ఈ ఏదైతే చెక్స్ ప్యాటర్న్ వచ్చిందో ఈ గ్రీన్ కలర్ దాని మీద వచ్చిన చెక్స్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. దుపట్టా ఒక్కటే బ్లౌజ్ వచ్చింది అండ్ లెంత్ అయితే ఏం లేదనమాట అంతగా. సో పిల్లలకి ఎవరికైనా స్టిచ్ చేయించాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. పెద్దవాళ్ళకైతే సెట్ కాదు అని అయితే నేను అనుకైతే అసలు ఇది సరిపోదు. మేము ఏదైనా ఫ్రాక్ కుట్టించుకుంటాం, ఇంకేదైనా డిఫరెంట్గా స్టైల్ చేస్తాం అని అనుకుంటే తీసుకోండి. ఫ్యాబ్రిక్ పరంగా చాలా క్వాలిటీగా ఉంది, ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కానీ హాఫ్ శారీ కిందకైతే దుపట్టా లెంత్ అనేది సరిపోదు. ఇట్ ఫర్ ద వీడియో గైస్. నాకైతే ప్రతి హాఫ్ శారీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా క్వాలిటీగా కూడా వచ్చింది. లాస్ట్ మీకు చూపించిందే లెంత్ అయితే తక్కువ వచ్చింది, మిగతావన్నీ చాలా బాగా వచ్చాయి అన్నమాట. కలర్ కాంబినేషన్ కానీ, క్వాలిటీ కానీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చింది. సో ఫెస్టివల్స్ కనే కాదు, చిన్న చిన్న ఫంక్షన్స్కి, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే ఈ పర్ఫెక్ట్ చాయిస్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అని అంటే కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. సో అక్కడ లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట, వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.